ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సార్ పరిపాలన మంచిగా ఉన్నది. దానికి చెప్పాలంటే ఇప్పుడు గత ప్రభుత్వము నేను ఒక యువకుని గతంలో యువకులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చాలాసార్లు చెప్పింది కానీ కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ పెడతా ఎగ్జామ్ పెడతా అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చేది. ఎగ్జామ్లు రాయడానికి మేము అందరం ప్రిపేర్ అయితే మళ్ళీ తీసుకొచ్చి లీకేజీలు పెట్టేది. అట్లాంటి పరిస్థితి ఇలా తెలంగాణలో మొత్తానికే పోయింది. ఇలా రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మంచిగా యువకులందరికీ ఎక్కడైనా ఎగ్జామ్ రాసుకునేటువంటి పరిస్థితి మంచిగా అందరికి తీసుకొచ్చిండు. దానివల్ల యువకులు నాసొంటి యువకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి సార్కి సలాం చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా పేపర్ లీకేజీ కానీ ఎట్లాంటివి లేకుండా యువకులకు ప్రోత్సహించి మా సొంటలకు ఉద్యోగాలు ఇస్తుండు. ఆయనకు దండం పెడుతున్నాం రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా మా ఇంట్లో మంచి పథకాలు తీసుకొచ్చిండు. మా ఇంట్లో ఇవాళ మొన్న చూసుకుంటే ఈ దేశంలో ఎక్కడ పెట్టలే, ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో పెట్టలేదు. కానీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉన్నారు, తినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న రోజులలో అందరూ మంచి ఆహారం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి సన్నబియ్యం కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి దేవుడు ఎవరంటే ఇలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లా మా ఇంట్లో కూడా మాకు ఒక దగ్గర మాకు 24 కిలోలు వస్తున్నాయి. అట్లనే చూసుకుంటే మేము అప్పుడు కరెంటు బిల్లు కట్టకపోతుంటిమి. మా అమ్మ అయిన పనికి పోతే ఆ పైసలు వస్తే కరెంటు బిల్లు నెల 400 500 వచ్చేది. ఇవాళ ఫ్రీ కరెంట్ అయిపోయింది, మంచిగా ఉంది. అట్లనే చూసుకుంటే మా అమ్మ కానీ మా చెల్లె కానీ మా అక్క కానీ ఎక్కడికైనా పోవాలంటే అప్పుడు మా నాన్నను లేకపోతే పనికి పోయో పైసలు తీసుకొచ్చి ఎక్కడికైనా ఊరికి పోదామన్నా ఫంక్షన్ పోదామన్నా ఆ బస్ ఛార్జీలు ఊకే పెరుగుతూ ఉండే. అట్లా ఊకే బస్ ఛార్జీలు పెరుగుతుంటే ఎవరికైనా పోదామంటే పోయే పరిస్థితి లేకపోతుండే. ఇవాళ మంచిగా ఆధార్ కార్డు తీసుకోతురు. మా అక్క కానీ మా చెల్లె కానీ మా అమ్మ కానీ మంచిగా బస్సులు ఎక్కుతారు. ఎవ్వరు లేకుండా మా నాయన ఏ ఊరికైనా పోయినా కూడా అడుగుతలేరు పైసలు కావాలని. ఎందుకంటే ఆధార్ కార్డు పెట్టిండు, ఆధార్ కార్డుతో ఫ్రీ బస్సు పెట్టిండు మంచిగా రేవంత్ రెడ్డి. చక్కగా పోతురు, బస్సు ఎక్కుతారు, ఆడికి పోతురు, వస్తురు, ఇంటికి వస్తురు మళ్ళీ నిమ్మలంగా. ఇట్లా కేవలం మంచిగా సామాన్య ప్రజల కోసం మంచి పథకాలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి అనే సారు మంచిగా రాష్ట్రం మొత్తం మంచి పథకాలతోటి ప్రజలల్లో మంచిగా చేస్తుండు. గతంలో ఇండ్లు ఇస్తా అన్నారు, ఆ ఇండ్ల ప్రోగ్రాం కూడా లేకుండే ఎన్నో ఇచ్చారు, ఎవరికో ఇచ్చారు. కానీ ఇలా రాష్ట్రంలో మా జనగామలో చూస్తే 3500 ఇండ్లు ఇచ్చారు. ఇవాళ అందరూ సంతోషపడుతారు. అది కూడా పేద ప్రజలకే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎవరు డబ్బులు ఇస్తే వానికే దళిత బంధు ఇద్దరు, ఎవరు డబ్బులు ఇస్తే వానికే బీసీ బంధు ఇద్దరు. ఇవాళ అట్లాంటిది ఏం లేదు మా జనగాంలో. మంచిగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు కరెక్ట్గా ఆఫీసర్లే పోతారు, ఆఫీసర్ అనే పంపిస్తారు, వాళ్ళే చెక్ చేస్తారు. మంచిగా ఇండ్లు కూడా శాంక్షన్ చేసి ఇవాళ అందరూ రేపో మాపో కట్టుకునే పరిస్థితి ఇవాళ జనగాంలో ఒక 3500 ఇండ్లు అన్ని గ్రామాలలో, దాదాపుగా అన్ని గ్రామాలలో ఊరికో 20-30 ఇండ్లు వచ్చి ఇలా అందరూ సంతోషపడేటువంటి కార్యక్రమం ఇలా రాష్ట్రం మొత్తం తీసుకొచ్చి రాష్ట్రాన్ని మంచి అందరికి ఇండ్లు ఇచ్చేటువంటి ప్రోగ్రాం తీసుకొచ్చిందంటే ఇలా ఆయనను కూడా అందరూ దేవుని లెక్క కొలుపుతారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంచిగా ఏది చేసినా కూడా పేద ప్రజల కోసం అందరికి ఉపయోగపడాలి, అందరికి అందాలి సంక్షేమ పథకాలు అనేటువంటి ఆలోచనతో చేస్తారు. గతంలో 2 లక్షలే ఉండేది ఆరోగ్యశ్రీ, ఇవాళ 10 లక్షలు పెట్టాడు. ఇవాళ ఏ హాస్పిటల్ పోయినా కూడా ఆరోగ్యశ్రీతోటి మంచిగా అందరు పోతారు, హాస్పిటల్ పోతారు, నిమ్మలంగా ట్రీట్మెంట్ పోయి చేసుకొని మంచిగా గోళీలు అన్నీ తీసుకొని వచ్చి నిమ్మలంగా హాస్పిటల్ పోయినా ఏడి పోయినా కూడా ఏం ప్రాబ్లం లేకుండా పేద ప్రజల కోసం. అప్పుడేమో ధనికుల కోసం ఉండేది గత ప్రభుత్వం. ఇలా పేదలకే, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి లబ్ధి చేకూర్చేటువంటి మంచి ప్రోగ్రాం తీసుకొస్తున్నాడు. సన్నబియ్యం కానీ ఇలా విద్యుత్ కానీ ఉచిత బస్సు కానీ యువకులకు దగ్గర 65,000 ఉద్యోగాలు ఇచ్చిండు మా సొంటలకు. అప్పుడు ఎప్పుడు లీకే ఉండేది. అట్లా లేకుండా అంతకు ఇప్పుడు మళ్ళా జూన్ 2 తారీఖు రేవంత్ రెడ్డి సార్ మంచిగా యువకులకు మంచి అవకాశం ఇచ్చిండు. మళ్ళీ పోయి అందరికీ యువకులకు ఎవరైతే ఉపాధి లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ మంచి స్కీమ్ తీసుకొస్తుండు. అది కూడా రేపో మాపో యువకులకు మంచి ఉపయోగపడుతుంది. మా కాన్స్టిట్యున్సీలో కూడా మా ఊర్లలో కూడా అందరూ యువకులు అప్లై చేసుకున్నారు. వాళ్ళకు కూడా మంచి యువకులకు మంచి చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో చేస్తుండు. అది కూడా రేపో మాపో
మా అసొంటి యువకులకు అందరూ కూడా రేవంత్ రెడ్డి సహాయపడతాడని చెప్పేసి కూడా నేను తెలుపుతూ, అదేవిధంగా ఈ రకమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సార్కి దండం పెట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ సార్.